శ్రీమద్భాగవతము అష్టమ స్కంధము 2వ అధ్యాయము. మొసలి గజేంద్రుని పట్టుకొనుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్ష మహారాజా, పాలసముద్రము మధ్య త్రికూటము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అది మిగుల ప్రసిద్ధిగాంచినది. అది 10,000 యోజనములు ఎత్తు కలిగినది. దాని పొడవు వెడల్పులు కూడా 4 వైపులా అంతే వైశాల్యము గలదు. అది బంగారము, వెండి, ఇనుములతో నిర్మితములైన 3 శిఖరములతో విలసిల్లుచుండెను. వాటి కాంతులు సముద్రమును, ఆకాశమును, దిక్కులను ప్రకాశింపజేయుచుండెను. దాని ఇతర శిఖరములు విచిత్రములైన రత్నములతో, ధాతువులతో ఒప్పుచు అన్ని దిక్కులయందు తమ ప్రకాశమును వెదజల్లుచుండెను. ఆ శిఖరములపై వివిధ జాతుల వృక్షముల లతలు, పొదలు నిండియుండెను. వాటిపై గల సెలయేళ్లు గలగల ధ్వనులను చేయుచుండెను. ఆ పర్వతము చుట్టూనూ గల సముద్రపు టలలు దాని పాదములను ప్రక్షాళనము చేయుచున్నట్లు ఉండెను. చక్కని మరకతములతో కాంతులీనుచున్న ఆ పర్వత శిలలు ఆ భూమిని శ్యామలవర్ణముతో నింపుచుండెను. ఆ పర్వత గుహలయందు సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, కిన్నరులు, అప్సరసులు మున్నగువారు విహారము చేయుచుండిరి. అతడి సంగీత ధ్వనులు గుహయందు ప్రతిధ్వనించుచుండెను. ఆ ధ్వనులను విన్న సింహములు వేరే సింహములు గర్జించుచున్నవి అని భావించి తామును బిగ్గరగా గర్జించుచుండెను. ఆ పర్వతముల లోయలు పలు విధములైన వన్యమృగముల సమూహములచే శోభిల్లుచుండెను. వివిధములగు వృక్షములతో నిండి అవి దేవతల ఉద్యానవనములను తలపింపజేయుచుండెను. అందమైన పక్షులు మధురముగా కలకల ధ్వనులను గావించుచుండెను. ఆ త్రికూట పర్వతము యొక్క లోయయందు మహాత్ముడైన వరుణదేవుని ఉద్యానవనము గలదు. దాని పేరు ఋతుమంతము. దాని యందు దేవాంగనలు విహరించుచుందురు. ఆ ఉద్యానవనములో సువిశాలమైన సరస్సు గలదు. అందులో బంగారు రంగులో ప్రకాశించుడు పద్మములు గలవు. ఆ సరస్సు తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగల్వలు, తామర పువ్వుల శోభతో కనువిందు గావించుచుండెను. అవి పక్షుల మధుర స్వనములతో, మత్తెక్కిన తుమ్మెదల యొక్క ఝూంకారములతో ప్రతిధ్వనించుచుండెను. ఆ పర్వతమునందలి అడవులలో పెక్కు ఆడ ఏనుగులతో గూడి ఒక గజేంద్రుడు నివసించుచుండెను. అది గొప్ప శక్తిమంతులైన ఏనుగుల నాయకుడు. ఆ మత్త గజము ఒకనాడు ఆ పర్వతముపై ఆడ ఏనుగులతో విహరించుచుండెను. అది ముళ్ళ చెట్లను, సువిశాలమైన వెదురు, వేము డొంకలను చిన్నాభిన్నమునర్చుచుండెను. ఆ గజేంద్రుని వాసన సోకినంతనే తక్కిన ఏనుగులు, పెద్ద పులులు, ఖడ్గమృగములు, కడకు సింహములు మొదలగు క్రూరమృగములు భయముతో పారిపోవుచుండెను. అట్లే పెద్ద పెద్ద సర్పములు, గౌరమృగములు, నల్ల ఇర్రులు, శరభములు, చమరీ మృగములు భయముతో పరుగులు దీయుచుండెను. ఆ గజేంద్రుని అనుగ్రహమును పొందిన తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, కొండముచ్చులు, వేటకుక్కలు, కోతులు, జింకలు, కుందేళ్లు మొదలగు చిన్న జంతువులన్నీ ఎక్కడో ఒకచోట తిరుగాడుచుండెను. దాని వెనుక ఏనుగు గున్నలు పరిగెత్తుచుండెను. పెద్ద పెద్ద మగ ఏనుగులు, ఆడ ఏనుగులు కూడా దాని చుట్టూను చేరి నడుచుచుండెను. దాని బరువునకు ఒక్కొక్కసారి ఆ పర్వతము చలించుచుండెను. మదజలము స్రవించుచుండుటచే దానిని భక్షించే తుమ్మెదల గుంపెలు దాని చుట్టూరా తిరుగుచుండెను. తీవ్రమైన ఎండవేడికి ఆ గజేంద్రుడు దానితో కూడి ఉన్న ఇతరములకు ఏనుగులు దప్పికగొని ఉండెను. ఆ సరోవరములోని పద్మముల నుండి వచ్చేటి పరాగముచే సుగంధితములైన వాయువులను ఆఘ్రానించుచు ఆ ఏనుగు ఆ సరోవరము వైపునకు నడువసాగెను. ఆ సరస్సు మీదుగా వచ్చేటి గాళ్ళు చల్లనివై పరిమళ భరితములై ఉండెను. ఆ గంధమును ఆఘ్రానించుటచే దాని కన్నులు మూసుకొని పోవుచుండెను. వేడి వలన అది తాపమును పొందియుండెను. ఆ ఏనుగులు వేగముగా నడుచుచూ కొద్దిసేపటికే ఆ సరోవరమునకు చేరెను. ఆ సరోవర జలములు అమృతము వలె మిగులు స్వచ్ఛముగా ఉండెను. బంగారు, ఎరుపు రంగు గల కమలముల పుప్పొడి నుండి సువాసనలు అంతటను వ్యాపించుచుండెను. గజేంద్రుడు మొదట ఆ సరోవరములో దిగి తన తొండముతో తనివి తీర నీళ్లు త్రాగెను. పిమ్మట ఆ జలములలో స్నానము చేసి బడలికలను తీర్చుకొనెను. గృహస్థుని వలె ఆ గజేంద్రుడు మోహగ్రస్తమై తన తొండముతో నీటిని చిమ్ముచు తనతో కూడియున్న ఆడ ఏనుగులకు, గున్న ఏనుగులకు స్నానము చేయించెను. ఇంకనూ వాటి నోళ్లయందు తన తొండము దూర్చి నీటిని త్రాగించెను. భగవంతుని మాయకు మోహముతో పడియున్న ఆ గజేంద్రుడు మదించియుండెను. పాపము, ఆ గజేంద్రునకు తనకు రాబో ఆపద తెలియకుండెను. రాజా, ఆ ఏనుగు ఉన్మత్తమయ్యున్న సమయమున ప్రారబ్ధ వశమున ఒక బలిష్టమైన మొసలి క్రోధముతో దాని పాదమును పట్టుకొనెను. ఇట్లు అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకొనిన ఆ ఏనుగు తన శక్తి కొలది ఆ మొసలి పట్టు నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కానీ దాని ప్రయత్నము సఫలము కాకుండెను.
ఇతర గజములు, ఆడ ఏనుగులు, వాటి పిల్లలు తమ స్వామిని బలిష్టమైన మొసలి పట్టుకొని బలముగా లాగుచున్నట్లు కనుగొని మిక్కిలి భయపడెను. అవి భయముతో గట్టి ఆక్రోశముతో ఘీంకరించసాగాను. పెక్కు ఏనుగులు ఆ గజేంద్రునకు తోడ్పడుటకై జలముల నుండి దానిని బయటకు లాగుటకు పూనుకొనెను. అయినను అవి ఆ ప్రమాదము నుండి దానిని రక్షింపలేకపోయాను. ఏనుగు, మొసలి తమ తమ శక్తినంతయు కూడగట్టుకుని పోరాడసాగాను. ఒక్కొక్కసారి ఆ మకరము గజమును నీటిలోనికి లాగుచుండెను, మరొకసారి గజము మకరిని బయటకు లాగుచుండెను. ఇట్లు అవి పోరాడుచుండగా 1000 సంవత్సరములు గడిచిపోయెను. ఈ సంఘటనను చూచి దేవతలు కూడా సంభ్రమాశ్చర్యములకు లోనైరి. ఇట్లు పెక్కు సంవత్సరములు గడిచిపోగా గజేంద్రుని శరీరము శుష్కించిపోసాగెను. దాని శరీర బలము, మానసిక ఉత్సాహము సన్నగిల్లెను, శక్తియు క్షీణించెను. మొసలి జలచరమగుటచే దాని శక్తి క్షీణింపకపోగా ఇంకను వృద్ధియగుచుండెను. అది మిక్కిలి ఉత్సాహముతో బలము కొలది గజేంద్రుని నీళ్ళలోనికి లాగసాగెను. దేహాభిమాని అయి తన శరీర బలమునే నమ్ముకొనియున్న గజేంద్రుడు హఠాత్తుగా ప్రాణ సంకటములోబడి తనను తాను రక్షించుకొనుటకు అన్ని విధముల అసమర్థుడాయను. తనను కాపాడుకొనుటకు ఉపాయమును గూర్చి చాలా కాలము ఆలోచించెను. చివరకు అతడు ఒక నిశ్చయమునకు వచ్చెను. ఈ మొసలి తప్పక నా పాలిట మృత్యుపాశమయ్యను. దీని చేతికి చిక్కి నేను మిక్కిలి వ్యాకులపాటునకు లోనైతిని. నాతో సమాన బలము గల ఏనుగులు కూడా నన్ను ఈ పెను ఆపద నుండి రక్షింపలేకపోచున్నవి. ఇంకా ఆడ ఏనుగులు ఎట్లు రక్షింపగలవు? కావున ఇప్పుడు నేను సంపూర్ణ విశ్వమునకు పరమ ఆశ్రయుడైన పరమాత్మను శరణు వేడెదను. మృత్యువు ఎంతయూ బలీయమైనది. అది సర్పము వలె ప్రచండ వేగముతో అందరినీ కబలించుటకు పరుగులు దీయుచుండును. దానికి భయపడి భగవంతుని శరణు వేడిన వారిని ఆ పరమాత్మ తప్పక రక్షించును. అతనికి భయపడియే మృత్యువు కూడా తన పనిని చక్కగా నెరవేర్చును. అతడు అందరికీ పరమాశ్రయుడు. కావున ఆ దేవదేవునినే శరణుజొచ్చెదను అని గజేంద్రుడు నిశ్చయమునకు వచ్చెను. జై శ్రీహరి. 3వ అధ్యాయము. గజేంద్రుడు భగవంతుని స్తుతించుట, ఆ ప్రభువు అతనిని రక్షించుట. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, గజేంద్రుడు ఈ విధముగా తన బుద్ధిలో నిశ్చయించుకొని ఏకాగ్రచిత్తుడాయను. పూర్వజన్మలో తాను నేర్చుకున్న స్తోత్రపాఠము ద్వారా భగవంతుని ఈ విధముగా స్తుతింపసాగెను. పరమాత్మ, నీవే జగత్తునకు మూల కారణుడవు. అందరి హృదయములలో విరాజిల్లుచున్న పరమపురుషుడవు. సమస్త జగత్తునకు నీవే ఏకైక ప్రభుడవు. నీ వలననే ఈ విశ్వము చైతన్యవంతమైనది. నిన్ను భక్తితో ధ్యానించుచున్నాను. నీకు నమస్కారములు. ఈ జగత్తు నీయందే నిలిచియున్నది. నీ సత్తా ద్వారానే అది ప్రతీతమగుచున్నది. ఈ జగత్తునందు వ్యాపించి ఈ రూపముననే ప్రకటితమగుచున్నావు. అయినను ఈ విశ్వమునకు కారణమై ప్రకృతికి అతీతుడవై స్వయం ప్రకాశుడవు నీవే. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను. పోతన భాగవతము 8:73లోని శ్లోకం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం. బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని నా ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఈ విశ్వము అంతయు ఆ ప్రభువు యొక్క మాయా ప్రభావమున అతనియందే అధ్యస్థమై యున్నది. అది ఒక్కొక్కప్పుడు ప్రతీతమగుచుండును, ఒక్కొక్కప్పుడు తిరోహితమగుచుండును. కానీ ఆ ప్రభువు దీనికి ఏకైక సాక్షిగా నుండి దాని ఆవిర్భావ తిరోభావములను గమనించుచుండును. సమస్త కార్యకారణములకును అతడు అతీతుడు. అట్టి ప్రభువు నన్ను రక్షించుగాక. జై శ్రీహరి. ప్రళయకాలమున సకల లోకములు, లోకపాలురు అన్నింటికి కారణమైన మహత్తత్వం ఉన్నగునవి ఆ పరమాత్మలో లీనమగును. ఆ సమయమున అంతటను దట్టమైన అంధకారము అలముకొనియుండును. కానీ అనంతుడైన ఆ పరమాత్మ అన్ని విధములుగా దానికి అతీతుడై తన పరంధామమునందు ప్రకాశించుచుండును. అట్టి ప్రభువు నన్ను రక్షించుచుండుగాక. పోతన భాగవతము 8:75. లోకంబులు లోకేశులు లోకస్తులు దెగినదుది నలోకంబు పెంజీ కటికవ్వల నెవ్వం డేకాకృతి వెలుగునతని నే సేవింతున్. భగవంతుని లీలా రహస్యములను తెలుసుకున్నట మిక్కిలి కష్టము. ఆయన నటుని వలె పెక్కు వేషములను, అవతారములను దాల్చుచుండును. ఆయన వాస్తవ స్వరూపమును దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. అట్టి పరమపురుషుని చేరుటకును వర్ణించుటకును నా వంటి అల్పప్రానికి జంతువునకు ఎట్లు సాధ్యమగును? అట్టి ప్రభువు నన్ను రక్షించుచుండుగాక. ఆ పరమాత్ముని యొక్క స్వరూపము పరమ శుభంకరము. శివం. దానిని దర్శించుటకై
మునులు సంసారమునందలి సమస్త ఆసక్తులను పరిత్యజించి వనములలో బ్రహ్మచర్యము అవలంబించి అలౌకిక వ్రతములను పాటించెదరు. వారు తమ ఆత్మలయందు సకల జీవులను సమభావముతో దర్శించి సహజముగా అందరి హితములను అభిలషింతురు. అట్టి మహాత్ములకు సర్వస్వము అయినవాడు ఆ పరమాత్మయే. ఆ సర్వేశ్వరుడే నాకును గతి. పోతన భాగవతము 8:77. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తు లసదృశ వ్రతార్జులై కొల్తు రెవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు. శ్రీహరి నీవే దిక్కు మా అందరికీ. ఆ పరమాత్మకు జన్మ కర్మలు కానీ నామరూపములు కానీ తత్సంబంధమైన గుణదోషములు కానీ లేవు. ఆయనను లోకముల సృష్టి స్థితి లయములకై ఆయా సమయముల యందు జన్మ కర్మ నామ రూప గుణములను అతడు తన మాయచే స్వీకరించుచుండును. అనంత శక్తిమంతుడు సర్వైశ్వర్యమయుడు అయిన పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను. ఆయన ఎట్టి రూపములు లేనివాడైనను అన్ని రూపములను ఆయనవే. ఆయన చేసుడు మిక్కిలి మిక్కిలి లీలలు ఆశ్చర్యకరములు అత్యద్భుతములు. ఆయన పాదములకు పదే పదే నమస్కారములు. పరమాత్మ స్వయం ప్రకాశుడు సర్వసాక్షి. మనస్సునకు వాక్కులకు చిత్తమునకు అందనివాడు. అట్టి పరమాత్మకు అనేక నమస్కారములు. వివేకవంతుడు కర్మ సన్యాసము వలన గాని కర్మ సమర్పణ వలన గాని తన అంతఃకరణమున పవిత్రమనర్చుకుని ఆ పరమాత్మను ఆత్మరూపముగా పొందును. అతడు స్వయముగా నిత్యముక్తుడై పరమానంద జ్ఞాన స్వరూపుడగుటయే కాక మోక్షాధిపతి మోక్ష కైవల్య ముక్తి మోక్ష ప్రదాతయగు భగవానుడే మోక్షానందము యొక్క అనుభవమే స్వరూపముగా ఉన్నవాడు. అట్టి పరమాత్మకు నమస్కారము. ఆ దేవదేవుడు సత్వ రజస్తమో గుణముల ధర్మములను స్వీకరించి క్రమముగా శాంత స్వరూపుడుగను ఘోరుడుగను మూఢుడుగను భాషించును. అయినను భేదరహితుడై సమభావముతోనున్న ఆ జ్ఞాన స్వరూపునకు నేను పదే పదే ప్రణమిల్లుచున్నాను. సర్వమునకు అధ్యక్షుడు సర్వాధీశ్వరుడు ఒక పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములు అన్నింటియందు చైతన్య స్వరూపుడై సర్వసాక్షిగా వెలుగొందుచున్నాడు. ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు పూర్ణ పురుషుడగు ఆ పరమేశ్వరుడే మూల ప్రకృతి మాయాశక్తి మూల ప్రకృతికి అధిష్టానమై ఉన్నాడు. అట్టి పరమప్రభువునకు అనేకానేక నమస్కారములు. నీవు సకల ప్రాణుల ఇంద్రియములకు వాటి విషయములకు ద్రష్టవు. సమస్త ప్రాణుల జ్ఞానమునకు నీవే ఆధారము. ఈ విశ్వమునందలి అసద్వస్తువుల నిరాకారణము ద్వారా నీ సత్తా స్వరూపము కనుగొనబడును. సమస్త వస్తువుల సత్తారూపముల యందు కూడా కేవలము నీవే భాసిల్లుచుందువు. అట్టి నీకు నమస్కారములు. సర్వమునకు మూల కారణమైన నీకు వేరొక కారణము లేదు. మూల కారణము అయినప్పటికీ అనగా సర్వము నీ నుండియే ఉద్భవించిన సర్వము నీయందు వాస్తవముగా లేదు. అట్టి అద్భుతముగా ఆశ్చర్యమును గొలిపిడి జగత్ కారణుడవు నీవే. సమస్త నదుల నదులు సముద్రమునందు కలిసిపోవునట్లుగా సకలములైన శాస్త్రములు వేదములు నీయందే పర్యవసానము నొందుచున్నవి. నీవే మోక్ష స్వరూపుడవు. సమస్త సాధకులు పొందెడు సర్వాశ్రయమైనట్టి సర్వోత్తమమైన గతివి నీవే. అట్టి నీకు అనేక నమస్కారములు. నిప్పును అరణి అంటే అగ్ని కొరకు మదించెడు కొయ్య దాచిపెట్టునట్లుగా సత్వము రజస్సు తమస్సు అనడు త్రివిధ గుణముల కార్యమగు దేహాదికము జ్ఞానఘనమగునట్టి ఆత్మను కప్పివేయును. సృష్ట్యాదిలో ఆ త్రివిధ గుణముల యందు క్షోభను కలిగించి తద్వారా జగద్రూపకముగా ప్రకటము కావలనడు సంకల్పము భగవాను యందు కలిగెను. సకల కర్మల సంగము లేని వారైనట్టి నిష్కాములై ఆత్మతత్వమునందు నిష్టగా నిలిచియున్నవారై విధి నిషేధముల పరిధిని పూర్తిగా దాటిపోయిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మరూపుడుగా సాక్షాత్కరించును. అట్టి భగవానునకు నేను నమస్కరించుచున్నాను. మాదృక్ప్రపన్న పశుపాస విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతనుబృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. అంటే నేను నీ శరణు గూరిన వాడను. బంధింపబడిన పశువు యొక్క బంధములను ఛేదించున్నట్లు నీవు నా వంటి శరణాగతుల సంసార బంధములను ఛేదించడు దయామూర్తివి. నీవు నిత్యముక్తుడవు పరమ కరుణామయుడవు. భక్తులకు శుభములను చేకూర్చుటలో నీవు ఎన్నడూనూ ఆలస్యము చేయవు. సకల ప్రాణుల హృదయములలో
అంశగా నుండి అంతరాత్మ రూపమున వెలుగొందుచుందువు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు, అనంతుడవు. నీకు నమస్కారములు. జై శ్రీహరి. దేహము, దారాపుత్రులు, బంధుమిత్రులు, గృహము, సంపదలు, స్వజనులు మొదలగు వార్యందు ఆసక్తి గలవారు నిన్ను పొందుట అసాధ్యము. ఎలయన నీవు స్వయముగా గుణాతీతుడవు. జీవన్ముక్తులు తమ హృదయములయందు నిరంతరము నిన్నే ధ్యానించుచుందురు. సర్వైశ్వర్య పూర్ణుడవు, జ్ఞానస్వరూపుడవైన నీకు ప్రణామములు. ధర్మార్థ కామ మోక్షములను అభిలషించువారు ఆ పరమాత్మను సేవించి తమ అభీష్ట వస్తువులను పొందుచుందురు. ఆ ప్రభువు వారికి అన్ని విధములుగా సుఖశాంతులను ప్రసాదించుచుండును. అంతేకాదు వారికి శాశ్వతమైన పార్షద దేహమును కూడా అనుగ్రహించుచుండును. పరమదయాళువైన ఆ స్వామి నన్ను ఉద్ధరించుగాక. అనన్య భక్తులు ఆ ప్రభువునకు ప్రపన్నులై ఆయన నుండి ఏమియును ఆపేక్షింపరు. వారు కడకు మోక్షమును కూడా కోరరు. కేవలము ఆ ప్రభువు యొక్క దివ్యమైన శుభప్రదమైన లీలలను గానము చేయుచు ఆనంద సముద్రమునందు ఓరలాడుచుందురు. ఆ పరమాత్మ శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు, అవ్యక్తుడు, ఇంద్రియాతీతుడు, అత్యంత సూక్ష్మస్వరూపుడు. అందరికీ సమీపముననే ఉన్నను అతి దూరముగా ఉన్నట్లు అనిపించును. ఆయన ఆధ్యాత్మిక యోగము ద్వారా అనగా జ్ఞాన యోగ భక్తి యోగముల ద్వారా ప్రాప్తించును. ఆది పురుషుడు, అనంతుడు, పరిపూర్ణుడు అయిన ఆ పరబ్రహ్మమును స్తుతించుచున్నాను. ఆ భగవంతుని యొక్క అతి సూక్ష్మమైన అంశము నుండియే పెక్కు నామ రూపములు భేద భావములు గల బ్రహ్మాది దేవతలు, వేదములు, చరాచర లోకములు సృష్టింపబడినవి. ఆ అల్పాంశమే ఈ సర్వము రూపుగొని ప్రకటమైనదని భావము. ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలలు, ప్రకాశించుచున్న సూర్యకిరణములు పదే పదే బహిర్గతమై తిరిగి అందే సూర్యాగ్నులయందు లీనమగుచున్నవి. అట్లే స్వయం ప్రకాశుడైన పరమాత్మ నుండి ఏ గుణ ప్రవాహ రూపములైన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పదే పదే ప్రకటితమగుచుండును. మరల ఆయనలోనే లీనమగుచుండును. భగవానుడనగా దేవత గాని రాక్షసుడు గాని కాదు, మానవుడు గాని పశువు గాని పక్షి గాని కాదు, అట్లే స్త్రీ గాని పురుషుడు గాని నపుంసకుడు గాని కాదు. ఆయన ఒక సాధారణ లేదా అసాధారణ ప్రాణి, జంతువు మాత్రము కూడా కాదు. సత్వరజస్తమో గుణములలో ఒక గుణము గాని, క్రియ, కర్మ గాని, కార్యము గాని, కారణము గాని కాదు. ఇది కాదు, ఇది కాదు అని సర్వమును నిషేధించగా మిగిలేది. అంతేగాక ఈ సర్వమును తనయందే కలిగియున్నది అగు చైతన్య తత్వమే ఈశ్వరుడు. అట్టి పరమాత్ముడు నన్ను ఉద్ధరించుటకు ప్రకటమగుగాక. పోతన భాగవతము 8:86. కలడందురు దీనులయడ గలడందురు పరమయోగి ఘనముల పాలం గలడందురన్ని దశలను గలడు కలండనడు వాడు గలడో లేడో. ఈ ఏనుగు దేహము బయట లోపల అన్ని వైపులా అజ్ఞానము అను ఆవరణముచే కప్పబడి ఉన్నది. దీని వలన ప్రయోజనము శూన్యము. ఆత్మ ప్రకాశమును కప్పవేయునట్టి ఈ అజ్ఞానమగు ఆవరణము నుండి బయటపడగోరుచున్నాను. ఇది కాలక్రమమున తనంతట తానుగా వదిలిపోదు. కేవలము భగవత్కృప లేక తత్వజ్ఞానము ద్వారానే ఈ అజ్ఞానావరణము తొలగిపోవును. కనుక నేను పరబ్రహ్మయైన ఆ పరమాత్మనే శరణు వేడెదను. ఆ ప్రభు విశ్వరహితుడైనను విశ్వస్వరూపుడు మరియు విశ్వసృష్టి చేయువాడు. విశ్వమునకు అంతరాత్మయై విశ్వరూప సామాగ్రితో అతడు క్రీడించుచుండును. జన్మరహితుడు పరమపద స్వరూపుడు అయిన ఆ భగవంతునకు నమస్కారములు. యోగులు యోగ సాధన ద్వారా వారి కర్మలను, కర్మ వాసనలను, కర్మ ఫలములను భస్మము చేయుదురు. యోగముచే పునీతమైన తమ హృదయముల యందు యోగేశ్వరుడైన ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుందురు. అట్టి ప్రభువునకు నమస్కారము. సత్వరజ స్తమములనడి నీ భక్తుల యొక్క రాగాదుల వేగము దుర్భరమైనది. ఇంద్రియముల యొక్క, మనస్సు యొక్క విషయ రూపములందు కూడా నీవే ప్రతీతమగుచుందువు. కనుక ఇంద్రియములను వశములో ఉంచుకొనని వారికి నిన్ను చేరడి మార్గము కూడా లభింపదు. నీ శక్తి అనంతము. నీవు శరణాగత వత్సలుడవు. అట్టి నీకు పదే పదే నమస్కారములు. పోతన భాగవతము 8:88. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వన విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు నీశ్వరుని పరమ పురుషునే భజియింతున్. పోతన భాగము 8:90. లావోక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య బ్రాణంబులున్ టావుల్ దప్పెను మోర్చవచ్చెదనువున్ దస్సెన్ శ్రమంబయ్యడిన్.
నీవే తప్ప నితపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. జై శ్రీహరి. నీ మాయా ప్రభావమున అహంకారము ఆత్మస్వరూపమును కప్పివేయుచున్నది కనుక జీవుడు తన నిజ స్వరూపమును తెలుసుకొనలేకున్నాడు. నీ మహిమ అపారము, సర్వశక్తిమంతుడవు, మాధుర్య నిధియు అయిన నిన్ను శరణు వేడుచున్నాను. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, గజేంద్రుడు ఎట్టి భేదభావము లేకుండా నిర్విశేష రూపము గల భగవంతుని స్తుతించెను. ఏ పేరుతోనూ స్తుతించలేదు, ఆ భగవంతుని స్తుతించారు. కనుక వేరువేరు నామరూపములను తమ స్వరూపములుగా భావించినట్టి బ్రహ్మాది దేవతలు అతన్ని గజేంద్రుని రక్షించుటకై రాలేదు. కానీ స్వదేవ స్వరూపుడైన శ్రీహరి సర్వాత్ముడగుట వలన ఆ సమయమున స్వయముగా అచట ప్రత్యక్షమాయను. గజేంద్రుడు మిక్కిలి ఆతితోనున్నట్లు విశ్వమునకు ఒకే ఆధారమైన శ్రీ మహావిష్ణువు గ్రహించెను. కనుక అతని స్థుతిని విన్నంతనే చక్రధారి అయి శ్రీహరి వేదమయుడైన గరుత్మంతునిపై వెంటనే గజేంద్రుడున్న ప్రదేశమున ప్రకటమాయను. సరోవర జలములయందు మిగుల బలీయమైన మొసలి గజేంద్రుని పాదమును పట్టుకొని ఉండెను. ఆ గజము మిగుల వ్యాకులతతో ఉండెను. అట్లయ్యును శ్రీహరి గరుడారూఢుడై చక్రమును ధరించి ఆకాశమును వచ్చుచున్నట్లు గమనించెను. అప్పుడు అతడు తన తొండముతో ఒక కమలమును ధరించి పైకెత్తి, నారాయణ జగద్గురు పరమాత్మ నీకు నమస్కారము అని అతి కష్టము మీద పలికెను. పోతన భాగవతము 8:92. ఓ కమలాప్త, యో వరద, యో ప్రతిపక్ష విపక్ష దూరకుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, యో శరణాగతామర నోకహ, యో మునీశ్వర మనోహర, యో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే. జై శ్రీహరి. జన్మరహితుడైన శ్రీ మహావిష్ణువు అతి దైన్యముతోనున్న గజేంద్రుని చూచెను. వెంటనే ఆ ప్రభువు ఒక్క ఉదుటున గరుడుని మూపు నుండి క్రిందకి దూకెను. దయాళువైన ఆ ప్రభువు వెంటనే గజేంద్రుని మొసలిని కూడా సరోవరము నుండి బయటకి లాగెను. పెదప సకల దేవతలు చూచుండగానే భక్తవత్సలుడైన శ్రీహరి చక్రముతో మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుని రక్షించెను. జై శ్రీమన్నారాయణ. శ్రీహరి శ్రీహరి శ్రీహరి.